హలో అండి. కాకరకాయ కారం చేదు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు కాకరకాయలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పీలర్తో పైన ఉండే లేయర్ పోయేలా పీల్ చేసుకొని మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని చేతితో ఇలా నలుపుతూ ఉంటే ముక్కల్లోని చేదు ఇలా వాటర్ రూపంలో బయటకు వస్తుంది. ముక్కల్లోని నీరంతా బయటికి పోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఇలా ప్రాసెస్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోని నీరు మొత్తాన్ని పిండుకొని ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. చూసారా, ఈ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ ఇలా చేయడం వల్ల ముక్కల్లోని చేదు 50% పోతుంది. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సుమారు 20 నుంచి 25 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే ముక్క కలర్ మారుతుంది. నాకు కాకరకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా ఉంటేనే ఇష్టం. సో నేను ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మీకు ముక్క కరకరగా ఆడాలి అంటే ఇంకో 5 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లోంచి తీసుకొని వేరే బౌల్లో పక్కన పెట్టుకుందాం. మిక్సీ గిన్నెలో 2 tablespoons కారం, ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న కారం ఉంది కదా, అది ఇందులో వేసుకొని 2 minutes మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అస్సలు చేదనేదే ఉండదు. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.